పేరెంట్స్ అనుకునేది ఒకలాగా ఉంటుంది, సైన్స్ ఒకలాగా చెప్తుంది. పేరెంట్స్ ఏమనుకుంటారంటే పుట్టుకతో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేయించాము, హీ మే నాట్ బీ పర్ఫెక్ట్ ఎనీ టైం, ఎందుకంటే పుట్టడమే పర్ఫెక్ట్గా పుట్టలేదు. సో ఆపరేషన్ చేసి తయారు చేశాం కాబట్టి ఈ మే నాట్ బీ పర్ఫెక్ట్ అనే ఆలోచనలో ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ పుట్టుకతో వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఉన్న టెక్నాలజీ అండ్ ట్రీట్మెంట్ ప్రకారం 90 to 95% దే హ్యావ్ ఎక్సలెంట్ లైఫ్, అంటే నియర్ నార్మల్ లైఫ్. ఒక్కసారి సర్జరీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తే మరి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కొత్తగా ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు, వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ దీనివల్ల వచ్చే ఇష్యూస్ ఏమి ఉండవు. అంటే 90-95% ఆర్ లైక్ దట్. ఓన్లీ 5% ఆఫ్ చిల్డ్రన్ డెఫినెట్లీ దే హ్యావ్ ప్రాబ్లమ్స్. వాటికి ఇంకా మన సైన్స్ కూడా ఇంకా సొల్యూషన్ కనుక్కోలేదు. అట్లాంటివి మనం ముందే చెప్తాం, చూడమ్మా ఇది చేస్తున్నాము, ఇట్ మే నాట్ సక్సీడ్. సక్సెస్ రేట్ ఎంత? 50%, సక్సెస్ రేట్ 70%, 30% సక్సెస్ అవ్వదు. తర్వాత ఇది చేసుకోవాల్సి వస్తుంది, అవి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ 95% దే డూ వెరీ వెల్. అవి ఏంటంటే మనం చేస్తే మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అందుకే పీడియాట్రిక్ సర్జన్కి ఇక్కడ చాలా రోల్ ఎక్కువ. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఏదైనా ఆపరేషన్ చేసి తీసేయాలనుకోండి, చాలా ఈజీ, ఎందుకంటే తీసేయడం చాలా ఈజీ. కానీ సృష్టించడం అంటే రీకన్స్ట్రక్షన్, అది మెయిన్ పార్ట్. ఎందుకంటే రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనం డెఫినెట్గా ఫ్యూచర్ మనం ఐడియాలో పెట్టుకోవాలి. ఈరోజు పిల్లాడు ఇంత ఉంటాడు, రేపు పెరుగుతాడు, పెరిగిన తర్వాత మనం చేసినది కూడా అంతే పెరుగుతుందా లేదా, దాని తర్వాత తన గ్రోత్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అన్ని సర్జరీస్ అలా డిజైన్ చేయబడ్డాయి. అంటే ఈరోజు చేసినది కూడా తను 50 years జీవించినా 100 years జీవించినా ఆ రోజుకి కూడా ఇది పర్ఫెక్ట్గా ఉండాలి అనే కాన్సెప్ట్తోనే ఈ సర్జరీస్ డిజైన్ చేయబడ్డాయి. అంటువర్డ్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు ఇంకా కూడా, ఒక 1%, అంటే 100 మందికి ఆపరేషన్ చేస్తే ఒకరికో ఇద్దరికో ప్రాబ్లం ఉండొచ్చు, దే ఆర్ ఆల్ కరెక్టబుల్, మళ్ళీ చేసుకోవచ్చు మనం. కానీ మెజారిటీగా పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది అంటే మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ దే హ్యావ్ వెరీ గుడ్ లైఫ్. పాపం తెలియక చాలామంది పిల్లాడు ఏదైనా ప్రాబ్లంతో పుడితేనే ఎందుకు వదిలేండి ట్రీట్మెంట్, ఎందుకు ఎప్పుడు ప్రాబ్లమ్సే ఉంటాయి అని చెప్పి ట్రీట్మెంట్ చేయించకుండా వదిలేయడము, ఇలా చేస్తుంటారు. వాళ్ళకి ఈ ఫ్యాక్ట్ అర్థమైంది అనుకోండి, లేదంటే లైఫ్ చాలా బాగుంటుంది, ఇప్పుడు ఈ ఫేజ్లోనే మీరు కష్టపడాలి, ఒక్కసారి ఇది అయిపోతే వాళ్ళు చాలా బాగుంటారని అర్థమైతే చాలామంది ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు ఉంటారు. మనం తెలియక పాపం వాళ్ళు అలా చేస్తుంటారు.